కనుక మెదడును రక్షించుకోవాలి. జీవితాన్ని రక్షించుకోవాలంటే మెదడును రక్షించుకోవాలి. కాళ్ళు చేతులు కళ్ళే కాదు, అన్నిటికంటే గొప్పది మెదడు. వీటితో పాటు మెదడును మెదడు బాగుంటే శరీరంలో ఏ అంగం పనిచేయకపోయినా మళ్ళీ దాన్ని పనిచేయించవచ్చు. పనిచేయకున్న ఆల్టర్నేట్గా మెదడు ఇంకో అంగంతో అవసరాలను తీర్చుకోగలదు. కనుక మెదడే కోల్పోతే శరీరం పూర్తిగా అన్ని అంగాలు బాగున్నా కానీ ఏమీ లాభం లేదు. కనుక మెదడు బాగుండాలంటే జ్ఞాపకశక్తి ఉండాలి. జ్ఞాపకశక్తి ఉండాలంటే సాత్వికంగా ఉండాలి. మనం సాత్విక ఆహారము, సాత్విక చింతన, సాత్విక కార్యకలాపాలు ఉండాలి. అప్పుడే మనము నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాం.